అన్ని చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇవే అన్ని చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అస్సలు కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడాలి కదా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ literally I felt something like my body totally terribly కంపోజ్ చేశారు అనుకోలేదు, కానీ చూసాక ఆయన ఎంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చాలా బాగుంది. ఆయన ఫైట్స్ అండి, ఈ సినిమాలో ఆయన ఫైట్స్ కే మార్క్స్ ఇవ్వచ్చు. చాలా కష్టపడి చేశారు ఆయన. సో పార్ట్ 2 కోసం రేటింగ్ ఆయనకి రేటింగ్ ఎందుకండి, ఆయన ఇంకా ఏం చేసినా చాలా బాగుంటుంది. ఆయనకి రేటింగ్ అమేజింగ్, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై పవన్ సార్, జై పవన్ సార్. సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాట వ్యక్తి జై పవన్ సార్, జై పవన్ సార్. హైలైట్స్ జింక ఎంత బలిసినా పులికి విండే, జై బాస్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కింగ్. లేదు సూపర్ ఉంది మూవీ. పోరాడినట్టు ఉంది మూవీ, సనాతన ధర్మం కోసం తీశాడు. సెకండ్ హాఫ్ మస్తు ఉంది బ్రో, సెకండ్ హాఫ్ సూపర్ హిట్. బాగుంది బ్రో, స్లో ఏం లేదు మూవీ. సూపర్ సూపర్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, బ్లాక్ స్టార్. సాంగ్స్ బాగున్నాయి బ్రో, సూపర్. కళ్యాణ్ బాబు, బ్రో సినిమా ఎలా ఉంది అన్న? అక్రమాలు విక్రమాలు, హరిహర వీరమల్లు, మామూలుగా సినిమా ఎక్సలెంట్ అసలు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్. వావ్ సూపర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసినాము, కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ నీకు పిక్చర్ ఫ్యాన్ సార్, వేరే లెవెల్. సచినోడు తిరిగి రాడు, హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. మ్యారేజ్ అంటారు తెలుగులో కళ్యాణం, హరిహర వీరమల్లు ఉంటున్న పవన్ కళ్యాణం. బ్రో ఎట్లుంది సినిమా? సినిమా సూపర్ అన్న. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేము. మన చరిత్ర గురించి ఉంది, కోహినూర్ డైమండ్ ఏదైతే అన్నారు హీరో గారు, దాని గురించి ఉంది మూవీ. ప్లస్ ఆ ఫైట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అది మన ఏమంటారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఎదిగింది. ఇలాంటి హిస్టారికల్ మూవీ తీసుడు ప్రతి ఒక్కరు చూడాల్సిందే హిస్టారికల్ మూవీ, ఎందుకంటే హిందుత్వం గురించి పురాణాలలో ఏం జరిగింది, కోహినూర్ డైమండ్ ఒక స్టోరీ ఏదైతే ఉందో అది చూపించారు హీరో గారు, చాలా బాగా చూపించారు. డైరెక్షన్ మాత్రం సూపర్. విఎఫ్ఎక్స్ ఫైట్స్ ఎలా ఉంది? బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కానీ ఫైట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎలివేషన్ షాట్స్ అయితే సూపర్. హీరో గారి ఎలివేషన్ ప్రతి ఒక్క షాట్ మాత్రం సూపర్ గా తీసిండ్రు. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్ళిందని చెప్పారు, దాని గురించి ఏం చెప్తారు? లేదన్న, ఎందుకంటే కథ అనేది స్పీడ్ గా పోతూనే ఉండొద్దు, ఎందుకంటే ఎక్కడ కొన్ని బ్రేక్స్ ఉంటాయి స్టోరీకి, కొన్ని స్లోగా తీసే మూమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్టోరీ ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్ ఏదైతే స్పీడ్కి వెళ్ళింది సెకండ్ హాఫ్ స్పీడ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా, కథకు తగ్గట్టు వెళ్తుంది ఏ సినిమా అయినా ఏదైనా. సో కొంచెం చాలా బాగుంది. ఒక పెద్ద హీరోకు ఒక నిధి అగర్వాల్ హీరోయిన్ తీసుకున్నారు కదా, సో ఆమె సూట్ అయిందా దీనికి? సూట్ అయిందన్న, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. అంటే పర్ఫార్మెన్స్ అమ్మాయిది కూడా బాగుంది. తనకు కూడా ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. బట్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఓకే, సో మొత్తం మీద ఎంత రేటింగ్స్ ఇస్తారు? 5 out of 5 రేటింగ్ అన్న, 5 out of 5. ఎందుకంటే నేను ఒక 500 పెట్టి సినిమా చూసాను ఈరోజు. 500కి నేను సాటిస్ఫాక్షన్, ఫుల్ సాటిస్ఫాక్షన్. అర్థమైందా? ఒక ఆడియన్స్ కావాల్సింది కూడా అదే. ఒక 500 పెట్టి నేను సినిమాకి పోయినందుకు నాకు 500కి న్యాయం జరిగింది.